ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప సెకండ్ పార్ట్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి పాటతోనే బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సంచలనం క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ అయితే తప్పకుండా ఈసారి ఎంతగా మించి అనేలా సక్సెస్ అందుకుంటుంది అని అభిమానులు అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడింది. గ్యాప్ లేకుండా వరుస అప్డేట్లతో మేకర్స్ అయితే ఒక మంచి బడ్జెట్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే గంగమ్మ తల్లి జాతరకు సంబంధించిన పాయింట్ అయితే హైలైట్ కానున్నట్టు ఆడియన్స్ అయితే హైప్ అయితే పెంచేశారు. రాబోయే టీజర్ లో కూడా బండి లుక్ అయితే హైలైట్ కాబోతున్నట్టుగా అర్థమవుతుంది. అల్లు అర్జున్ ఒకవైపు మాస్, మరోవైపు జాతర వైపుతో పూనకాలు తెప్పించే విధంగా లేడీ గెటప్ లో అయితే కనిపించబోతున్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ రష్మిక మందన పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు. రష్మిక ఇందులో శ్రీవల్లిగా నటిస్తున్న విషయం తెలిసింది. సెకండ్ పార్ట్ లో ఆమె పాత్ర ఇంకా బలంగా ఉండబోతుంది అని అర్థమవుతుంది. ఇక విడుదల చేసిన పోస్టర్లు చురకత్తి లాంటి చూపులతో సూపర్ అంటూ సిగ్నల్ ఇచ్చిన అమ్మడు తన ట్రెడిషనల్ లుక్ తో కూడా చాలా హైలైట్ గా అయితే నిలిచింది. జాతర సీన్లు అదిరిపోయే లుక్ తో కనిపించబోతున్నట్టు అర్థమవుతుంది. మెరిసే గ్రీన్ పట్టు చీరలు, ఒంటి నిండా నగలతో కనిపిస్తున్న శ్రీవల్లి చాలా డిఫరెంట్ గా ఇచ్చిన ఈ లుక్ అయితే ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తప్పకుండా ఆమె పాత్ర కూడా చాలా బలంగా ఉంటుంది అని ఈ పోస్టర్ ద్వారా అయితే తెలియజేశారు. సుకుమార్ మేకింగ్ విధానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి పాత్ర కూడా కథలో భాగంగానే ఆడియన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి పాత్ర కూడా సెకండ్ పార్ట్ లో ఇంకా ఎమోషనల్ టచ్ అవ్వబోతుంది అని సమాచారం. పుష్ప టీకి సంబంధించిన టీజర్ ను కూడా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాను కూడా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నారని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసింది. ఆ మధ్య విడుదల తేదీ విషయంలో మార్పులు జరిగే అవకాశం ఉందని గాసిప్స్ వచ్చినప్పటికీ మేకర్లు మాత్రం అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు అని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. విడుదల చేసిన ప్రతి పోస్టర్ లో కూడా తప్పకుండా ఈ సినిమా అనుకున్న సమయానికి రాబోతుంది అని విడుదల తేదీని మెన్షన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వసూలు రాబడుతుందో చూడాలి.